ఒక మాట చెప్పండి అన్న రాపిడ్ ఫైర్. కేసీఆర్ గురించి ఏం చెప్తారు? చెప్పడానికి ఏం లేదు, అంతా అయిపోయింది అండి. చెప్పడానికి ఏం లేదు, గత చరిత్ర అంతే. హరీష్ రావు గురించి? హరీష్ రావు చాలా పెద్ద యాక్టర్, అంటే ఆస్కార్ లెవెల్లో ఉంటుంది ఆయన. కేటీఆర్? కేటీ రామారావు కొద్దిగా నాకు తెలిసి ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు ఇక్కడ. రేవంత్ రెడ్డి గారు కలలుగన్నాడు, సాకారం చేసుకున్నాడు. కేసీఆర్ మన కేటీఆర్ గారు ఇంకోటి సవాల్ చేశారన్న, రేవంత్ రెడ్డి నీ భాషలో చెప్తున్నా నీకు, నువ్వు మొగడు అయితే 6 గ్యారెంట్లు, మహాలక్ష్మి ఇవన్నీ ఏదైతే మీరు 6 గ్యారెంటీలు ఉన్నాయో అవి అమలు చేసినాక మీరు ఏంటో చూపించండి, ఇవన్నీ మాటలు మాడదు అని అన్నాడు. రేవంత్ రెడ్డి గారు మొగోడా కాదా అనేది చెప్పుడు కంటే, రేవంత్ రెడ్డి గారు మీ అయ్యని కామారెడ్డిలో ఓడగొట్టారు. మొగోడా కాదా అనేది మీ అయ్యని. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి కూడా ఓడిపోయాడు, కానీ రేవంత్ రెడ్డి పోటీ వల్లనే కేసీఆర్ ఓడిపోయాడు. సరే, అది అటు పెడితే రేవంత్ రెడ్డి గారు మొగోడా కాదా అనేది రేపు పొద్దుగాల కాళేశ్వరం చెప్పాలి. రేవంత్ రెడ్డి మొగోడా కాదనేది రేపు పొద్దుగల ఫోన్ ట్యాపింగ్ కేసు చెప్పాలి. రేవంత్ రెడ్డి మొగోడా కాదా అనేది బుల్డోజర్ వచ్చి జన్వాడ ఫామ్ హౌస్ కాడ నిలబడ్డప్పుడు తెలుస్తుంది. నేనేమంటున్నా, కేటీ రామారావు మొగోడా, రేవంత్ రెడ్డి మొగోడా అనేది కాదు, మా పంచాయతీ అది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరు మొగోళ్ళలో కాదని మీ ఒక్క రూమ్లోకి పోయి చూసుకోరు, మాకు సంబంధం లేదు. ఓకే, కానీ అల్టిమేట్గా ప్రజల మైండ్ని డైవర్ట్ చేయడానికి పాలిటిక్స్, దుర్మార్గమైన పాలిటిక్స్ చేయకండి, అవి తప్పు. ప్రజలకు ఏదో అవసరమో అది చేయాలి. ఫస్ట్ మీరు మొగోళ్ళ కాదనేది మాకు నేను ఎట్లా చూస్తా, నాకెట్లా తెలుస్తుంది? నీవు మున్సిపల్ అధికారులతో మీటింగ్ పెట్టి బుల్డోజర్లు పెట్టి నాలాలు సాఫ్ చేయండి అని చెప్పి నువ్వు చెప్పినావు, మొగోన్ లెక్క చెప్పినావు. ఇవాళ బుల్డోజర్లు వస్తే అడ్డుకోండి అని చెప్తా ఉన్నావు, మరి దీన్ని ఏమంటారు? మరి ఆయన చెప్పాలి కేటీ రామారావు. ఇంకోటి, రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యలో ఒక మీటింగ్లో ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ పెట్టడం, మెల్లో తాడేసుకొని రావడం, నేను జర్నలిస్ట్ అనడం అన్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే యూట్యూబ్ ల వల్ల కాదన్నా? 100%. మరి ఎలా అన్నాడు? సోషల్ మీడియా తోటి వచ్చింది. అది ఆయన వ్యక్తిగత విషయం కావచ్చు. గతంలో కేసీఆర్ గారు మాట్లాడినా నేను. అయితే గతంలో కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం సమయంలో ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టిన తెలంగాణ బిడ్డలు ఎంత అద్భుతంగా అదే అన్నాడు. ఆ తర్వాత ఏం చేసిండు? సోషల్ మీడియాని తొక్కాలని చూసాడు. అదే సోషల్ మీడియా తొక్కుడు తొక్కితే పడిపోయాడు. అంటే ఎవరైనా కూడా సోషల్ మీడియాలో ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నారు. నీకు నచ్చితే ఇన్ని, లేకపోతే లేదు. నీకు నచ్చితే ఇన్ని, లేకపోతే లేదు. నన్ను అన్నాడు, నన్ను తిట్టిందంటే మరి వాని అభిప్రాయం, అది వాని అభిప్రాయము. నువ్వు అట్లా నీకు లేదు, ఇట్లా నీకు లేదు అని నీకు లేదు. ఆయన ఒకవేళ తప్పు చేస్తే చట్టం చూసుకుంటుంది. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉంది, మెయిన్ స్ట్రీమ్ మీడియాని ఎవడం చూస్తాడా? ఇప్పుడు ఎవరు పట్టించుకుంటాడా? సపోర్ట్ చేసిరన్నా? ఆ సపోర్ట్ తర్వాత ఎవడు పట్టించుకుంటాడా? ఎవడు పట్టించుకోడు ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాని. అసలు మీడియా అంతా సోషల్ మీడియానే, అసలు మీడియా అంతా సోషల్ మీడియానే. కాబట్టి సోషల్ మీడియాలో ఉన్నది చాలా మంది వారియర్స్ ఉన్నారు, వాళ్ళ పుణ్యాన్ని వచ్చింది.